టంగ్ 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 సహోర్ గాడు వాళ్ళ ఫ్యామిలీతో భూమి మీదకి వస్తున్నాడు. భూమిని ఒకసారి చూసి వెళ్దామని. కానీ అక్కడే ఒక దారుణమైన సంఘటన జరిగింది. దాంతో టంగ్ 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 సహోర్ గాడు సించాన్ ఇంకా డోరేమోన్ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు ఈ వీడియోకి లైక్ కూడా చేసి చూడండి. ఇంకా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. అరే నాన్నగారు, ఎన్ని రోజులని ఈ గ్రహం మీదే ఉంటాం. అలా మమ్మల్ని ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్ళొచ్చు కదా. ఇక్కడే ఉండే మాకు చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. తీసుకెళ్తారా నాన్నగారు? అరే, నాకు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లాలనుంది. నాకు చాలా పనులున్నాయి, కానీ మిమ్మల్ని కూడా నేను బాగా చూసుకోవాలి కదా. సరే, మనం అందరం ఈసారి భూమి మీదకి వెళ్దాం. అక్కడే కొన్ని రోజులు మనం గడిపి మళ్ళీ మన గ్రహాన్ని దగ్గరికి మళ్ళీ మనం వద్దాం. మీకు కూడా తిరిగినట్టు ఉంటుంది. బాలరీనా, మన బట్టలన్నీ సర్దు. మనం స్పేస్ షిప్ లో భూమి మీదకి వెళ్దాం హాలిడే ట్రిప్ కి. అలాగే టుంగ్ టుంగ్ బాబా, మనం అందరం భూమి మీదకి వెళ్దాం. అక్కడ అయితే చాలా బాగుంటుందంట. అందమైన పువ్వులు ఇంకా చాలా చాలా. అరే అమ్మ, తొందరగా సద్దు, మనం తొందరగా వెళ్ళాలి. అలా టుంగ్ 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 ఫ్యామిలీ మన భూమి మీదకి వస్తున్నప్పుడు వాళ్ళ స్పేస్ షటిల్ ఒక్కసారిగా డిస్ట్రాయ్ అయిపోయింది. భూమి మీద పడి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే చాలా కష్టం. వాళ్ళు ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం. అరే, మన స్పేస్ షటిల్ ఏంటి ఇలా కూలిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? మనం గనక ఈ స్పేస్ షిప్ లో లేకపోతే మనల్ని పోలీసులు పట్టుకెళ్లిపోతారు. ఇక్కడ ఉండే మానవుల్లో చాలా మంది చాలా దారుణంగా ఉంటారు. మనల్ని వీళ్ళు ఎక్స్పెరిమెంట్లకు కూడా తీసుకువెళ్లిపోవచ్చు. ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావట్లేదే. ఏం చెయ్యాలి? అరే నాన్నగారు, అక్కడ చూడండి, అక్కడ ఏదో షాప్ ఉన్నట్టుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు సాయం అడుగుతాం. నాన్నగారు, అమ్మా నువ్వు కూడా రా అమ్మా, వెళ్దాం. లెగండి పదండి వెళ్దాం. ఊర్లో ఒక్క బేరం కూడా తగలట్లేదు. పిల్లలు ఎవరో బయటికి కూడా తిరగట్లేదే. స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, అందుకే అనుకుంటా పిల్లలు అసలు బయటికి రావట్లేదు. నా దుకాణం ఏంటో అస్సలు ముందుకు నడవట్లేదు. ఎవర్రా మీరు, ఎలా ఉన్నారు చూడ్డానికి? సార్, మేము వేరే గ్రహాన్ని నుంచి వచ్చాం. మాకు కొంచెం మీ సాయం కావాలి. ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటే నా వ్యాపారం ఏమవ్వాలి? అలా అనకండి, మేము చాలా ఆకలితో ఉన్నాం. మీ దగ్గర కొన్ని స్నాక్స్ ఉన్నాయి కదా, అవి మాకు కొంచెం దానం చెయ్యండి. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. అవును అంకుల్, మీకు ఎప్పుడో రుణపడి ఉంటాం. కొంచెం మాకు ఆ స్నాక్స్ ఇవ్వచ్చు కదా. మా అమ్మగారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం ఆవిడ మొహం చూసేనా మాకు కొంచెం ఆ స్నాక్స్ ఇవ్వచ్చు కదా. పుక్కట్లో ప్రతిదీ దొరుకుతుంది అనుకుంటున్నారా? పోండి ఇక్కడి నుంచని ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఎవరు? మీ రిలేటివ్స్ ఏంటి? మీలానే ఉన్నారు. ఏయ్ పాపా, నువ్వు వచ్చేసావా? మళ్ళీ స్నాక్స్ ఏమి ఫ్రీగా ఇవ్వం, తెలుసు కదా డబ్బులు ఇవ్వాలని. డబ్బులైతే నా దగ్గర ఉన్నాయి. వీళ్ళ బాధ ఏంటి? చాలా బాధపడుతూ ఉన్నారు. మీలాగే దొబ్బుకెళ్ళిపోదామని వేషాలు వేసుకుని వచ్చారట వేరే గ్రహాన్ని నుంచి. నా దగ్గరకు వచ్చి నాటకాలు ఆడుతున్నారు. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే మోటు అంకుల్, కొంచెం జాగ్రత్తగా మాట్లాడొచ్చు కదా. వాళ్ళు ఏదో ప్రమాదంలో ఉన్నట్టు ఉన్నారు. వాళ్ళ మొహం చూస్తే అర్థమవుతుంది. వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా. ఏయ్, కావాలంటే నువ్వు హెల్ప్ చేసుకోవే, నన్ను అడుగుతున్నావేంటి? ఈ మోటు అంకుల్ ఎప్పుడు ఇంతే, ఎవరికి హెల్ప్ చేయరు. అరే బాబు, ఈ మోటు అంకుల్ దగ్గర మీరు ఇలా అడిగితే సరిపోదు. తెలివిగా దొంగతనం చేసేయాలి నాలాగా. ఏ హిమవరి, నీలా అందరినీ తయారు చేస్తున్నావా? ఇక్కడి నుంచి పోండి. పోతున్నా మోటు అంకుల్. అరే మీరు కూడా నాతో రండి, మీకేమైనా స్నాక్స్ ఇప్పిస్తారు. అరే, ధన్యవాదాలు. పదండి వెళ్దాం. ఆగండి, మా ఇంటికి తీసుకెళ్లే దారిలో అసలు మీరు ఎవరు తెలుసుకోవాలి కదా. ముందుగా ఒక్కొక్కరి గురించి మీరు చెప్పండి. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మోటు అంకుల్ ఏం చెప్పారంటే మీరు వేరే గ్రహం నుంచి వచ్చారంట, అది నిజమేనా? అరే అవును, మేము నిజమే చెప్తున్నాం. మేము వేరే గ్రహం నుంచి వచ్చాం. భూమిని చూడ్డానికి మేము వచ్చాం, కానీ మా స్పేస్ షటిల్ వెంటనే క్రాష్ అయిపోయింది. దాంతో మేము ఏదోలా బయటపడ్డాం. కానీ మేము మళ్ళీ వెళ్ళాలంటే మాకు ఇంకో స్పేస్ షటిల్ కావాలి. మాకు ఎవరు హెల్ప్ చేస్తారో తెలియట్లేదు. దాంతో పాటు మాకు చాలా ఆకలిగా కూడా ఉంది. మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. దీనికే మా సించాన్ గారు ఉన్నాడు కదా, వాడి దగ్గరికి తీసుకువెళ్తాను. వాడి దగ్గర ఒక రోబోట్ కూడా ఉంది, దాని పేరు డోరేమోన్. ఆ డోరేమోన్ మీకు ఏదో ఒక హెల్ప్ చేయొచ్చు, ఎందుకంటే ఆ డోరేమోన్ దగ్గర చాలా గ్యాడ్జెట్స్ ఉంటాయి. అరే అమ్మా, ఆ డోరేమోన్ దగ్గర చాలా గ్యాడ్జెట్స్ ఉంటాయంట. మనం ఖచ్చితంగా మన గ్రహానికి వెళ్ళిపోవచ్చు. అరే టొంగ్ 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 సహూర్, అబ్బా మంచి ఆఫర్ ఇచ్చారు మీరు అందరూ. మీకు అందరికి ధన్యవాదాలు. పదండి, ఆ డోరేమోన్ ఇంకా సించాన్ దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్ళండి. టుంగ్ 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 సహూర్, ఇలాగే ఎప్పుడు అరుస్తా ఉంటావు నువ్వు. సరే, నా వెనకాలే ఫాలో చేసేయండి.
యార్ డోరేమోన్, ఇల్లంతా కడిగమన్నాను కదా, ఇంకా కడగలేదు నువ్వు. దాంతో పాటు సరుకులు కూడా తీసుకురమ్మన్నాను కదా, సరుకులు కూడా తీసుకురాలేదు. ఎనీవేర్ డోర్ ఓపెన్ చేయి, వెళ్ళి సరుకులు తీసుకొద్దాం. అమ్మ పొద్దున్నుంచి నన్ను చంపేస్తుంది. అరే సించాన్, ఒక్క పని కూడా నువ్వు చేసుకో సించాన్. ఎప్పుడు నా మీద ఆధారపడుతూ ఉంటావు. కొంచెం బయటికి నా వెళ్ళరా, అన్ని ఇంట్లోనే చేసేస్తున్నావు నువ్వు. అరే డోరేమోన్, నువ్వు ఉన్నది ఎందుకు? నువ్వు ఉన్నది హెల్ప్ చేయడానికే కదా. సర్లే, అమ్మకి తర్వాత కొనడానికి వెళ్దాం గానీ ఒకసారి ఎనీవేర్ డోర్ ఇవ్వి. చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాలి నేను. సించాన్, నిన్నెవరు మార్చలేరు. హిమవరి వచ్చిందేంటి? హిమవరి ఏంటి ఇలా వచ్చావు? అరే సించాన్, నీకు ఒక విషయం చెప్పాలరా. వేరే గ్రహం నుంచి అని టుంగ్ 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 సహూర్ అని ఒక ఫ్యామిలీ మా దగ్గరకు వచ్చింది. ఆ ఫ్యామిలీ చాలా పెద్ద సమస్యలో ఉంది. వాళ్ళు గ్రహానికి వెళ్ళాలంటే వాళ్ళకి ఇంకో స్పేస్ షటిల్ కావాలంట. ఆ స్పేస్ షటిల్ ఉంటేనే వాళ్ళ గ్రహానికి వెళ్ళగలరు. దానికి మనమే సాయం చేయాలరా. హిమవరి, బయటి అని ఇక్కడికేదో తీసుకొస్తున్నావు. వేస్ట్ గా మన డోరేమోన్ గారిని వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అందరికి గ్యాడ్జెట్స్ ఇచ్చి నేనైతే హెల్ప్ చేయను. అరే డోరేమోన్, నువ్వేనా హెల్ప్ చేయరా? వాళ్ళు చాలా పెద్ద సమస్యలో ఉన్నారు. సించాన్, కొంచెం సమస్యని అర్థం చేసుకోవచ్చు కదా. వాళ్ళు కూడా సాయం కావాలంటున్నారు. దాంతో పాటు వాళ్ళు వేరే గ్రహం. వాళ్ళు ఇక్కడ ఉంటే చాలా దారుణాలు జరుగుతాయి. వాళ్ళు మనుషుల్ని ఏమైనా చేయొచ్చు. దాంతో పాటు వారికి కూడా ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చు కదా. డోరేమోన్, సరే, వచ్చే వారం వరకు అమ్మకి సరుకులు ఇంట్లో పనులన్నీ నువ్వే చేసి పెట్టాలి. అలాగైతేనే నేను వాళ్ళకి హెల్ప్ చేయమని నీకు ఆర్డర్ ఇస్తాను. సించాన్, నీ దగ్గర పని ఒప్పుకున్నాను కదా. సరే, నేను చేస్తానులే ఈ వారం అంతా అమ్మ చెప్పిన పనులు. హిమవరి ఎక్కడ ఉన్నారు? అరే సించాన్, నేను వాళ్ళందరినీ గ్రౌండ్ లో దాచిపెట్టి వచ్చాను రా. మనం అక్కడికి వెళ్దాం. డోరేమోన్, ఎనీవేర్ డోర్ ఓపెన్ చేయి. హిమవరి, ఓపెన్ చేస్తున్నాను. ఎనీవేర్ డోర్. పదండి, అందరూ వెళ్దాం. ఏంటి హిమవరి, ఏంటి ఇలా ఉన్నారు? వీళ్ళెవరైనా ఏలియన్సా ఏంటి? ఇంత దారుణంగా ఉన్నారు. టుంగ్ 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 సహూర్ అంటే ఏదో అనుకున్నాను. ఏడైతే ఎలా ఉన్నాడు? మనల్ని ఏడు తినేసేలా ఉన్నాడు. అడి కళ్ళు చూడు ఎలా ఉన్నాయో. అయ్యి బాబాయ్, ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అయిపోయి. హిమవరి, ఎంత పెద్ద సమస్యలో పెట్టేసావు. అరే అందరూ నా మాట వినండి. వీళ్ళు మనల్ని ఏమి చేయరు. ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి. హిమవరి, అన్ని ప్రాబ్లమ్స్ నువ్వే తీసుకొస్తున్నావు. సరేరా, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. మేము వేరే గ్రహం నుంచని ఇక్కడ వచ్చాం, కానీ మా స్పేస్ షటిల్ క్రాష్ అవడం వల్ల మేము ఇక్కడే ఉండాల్సి వచ్చింది. మేము మళ్ళీ మా గ్రహాన్ని దగ్గరికి వెళ్ళాలంటే మాకు టెలిపోర్ట్ అయినా కావాలి, లేదా మా స్పేస్ షటిల్ కైనా కావాలి. మేము ఇక్కడ ఉండలేం. మాకు ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింటుంది. డోరేమోన్, వెంటనే టెలిపోర్టర్ బయటికి తీ. సించాన్, తీస్తున్నా. టెలిపోర్టర్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సించాన్, తీసాను రా. టొంగ్ 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 సహర్, అరే టెలిపోర్టర్ బాగా వచ్చేసింది. అసలు ఎంత అప్గ్రేడ్ మీరు ఎలా అయ్యారు? మీ దగ్గర ఇలాంటివి ఉండవు కదా ప్రోగ్రామ్ మీద. ఇలాంటివన్నీ నేను ఎప్పుడు చూడలేదు. నువ్వేమైనా ఫ్యూచర్ నుంచి వచ్చావా? అవును, నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను. మీరు ఇక్కడ నుంచి సేఫ్ గా వెళ్ళొచ్చు. వెంటనే ఇక్కడికి రండి. ఇక్కడ నుంచి ఇలా దూకండి. మీరు వెంటనే మీ గ్రహాన్ని దగ్గరికి వెళ్ళిపోతారు. అరే టొంగ్ 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 సహర్, రండి రండి, మనం వెంటనే వెళ్ళిపోతాం. అరే డోరేమోన్, చాలా ధన్యవాదాలు మాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. హిమవరి, నీ వల్ల ఇక్కడ దాకా వచ్చాం. థ్యాంక్ యూ. అరే బెలూరినా అంటారు నా పేరు. మీ అందరికి చాలా ధన్యవాదాలు. మాకు ఇంత హెల్ప్ చేశారు. డోరేమోన్, థ్యాంక్ యూ. హిమవరి, నీకు కూడా చాలా థ్యాంక్స్. నువ్వే మమ్మల్ని హెల్ప్ చేశావు. సరే, నేను వెళ్తున్నాను. అమ్మయ్యా, డోరేమోన్, చాలా మంచి పని చేసావురా. అరే డోరేమోన్, క్రెడిట్స్ మొత్తం నువ్వే తెప్పేస్తావు. ఎవ్వరు నాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. నేను అడగడం వల్లే కదా నువ్వు తీసావు. సించాన్, పక్క వాళ్ళకి ఏమో హెల్ప్ చేద్దామని స్టార్టింగ్ లో అనుకోలేదు కదా, అందుకే నీకు ఎవరు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి సాయం చేయడం నేర్చుకోరా. ఎప్పుడు నాతో పనులు చేపించుకుంటావు, కానీ నాకు ఎప్పుడైనా డోరా కేక్ కొన్నావా? అమ్మ పాకెట్ లో దొబ్బేసి మరి నేను డోరా కేకులు తింటున్నాను. నీకు బాగా అయింది. నీకు ఎవరు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. టంగ్ 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 సహూర్ గడు అలా వాడి గ్రహాన్ని దగ్గరికి అలా వెళ్ళిపోయాడు. సించాన్ గాడికి ఎవడు థ్యాంక్స్ కూడా చెప్పలేదు పాపం. కానీ మీరేమైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా సించాన్ గాడికి? అయితే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సించాన్ అని. మర్చిపోకుండా ఈ వీడియో చూడండి. సించాన్ కి సుజుకాకి పెళ్లి సంబంధం జరగబోతుంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి. ఇంకా చెప్పేదేమీ లేదు. బాయ్.